నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బస్టాండ్ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 4 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు అర్బన్ సీఐ బాబీ తెలియజేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన వంతెల వెంకట్రావు అనే వ్యక్తిని గంజాయిని తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం సుమారు 5:30 ప్రాంతంలో మాకు రాబడ్డ సమాచారం మేరకు మా హెడ్ కానిస్టేబుల్ గారు, అది మా సిబ్బంది మరియు తహసీల్దార్ గారి సహకారంతో మీడియేటర్ల సమక్షంలో నాయుడుపేట బస్టాండ్ సమీపంలో పావని హోటల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. అతని వద్ద 4 కేజీలు గంజాయి ఉన్నది. అతను విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లా చెందిన పెద్దబయలు మండలానికి చెందిన కంతల వెంకటరావుగా చెప్పాడు. అతని వద్దనే నుంచి 4 కేజీలు గంజాయిని స్వాధీనపరచుకొని అతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అయింది. తదుపరి దర్యాప్తులో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారో అనేది విచారిస్తుంది. అదేవిధంగా నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా కానీ గంజాయి విక్రయించినా, అదే ట్రాన్స్పోర్ట్ చేసినా, కన్జ్యూమ్ చేసినా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి వారిపైన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్యాకాట, సింగిల్ నెంబర్ లాటరీ, అదేవిధంగా మామూలు లాటరీస్ కానీ ఎవరైనా వ్యక్తులు నడిపిస్తున్న, ఆర్గనైజ్ చేస్తున్న పబ్లిక్ సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా కానీ సింగిల్ నెంబర్ లాటరీస్ కానీ అదేవిధంగా ప్యాకెట్ కానీ నిర్వహిస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి వారికి కూడా షీట్లు ఓపెన్ చేస్తాం. నాయుడుపేట